పీల్చే గాలి నుంచి తినే తిండి వరకు ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. కాసుల కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యంతో చెలకాటమాడుతున్నారు కొందరు స్వార్థపరులు. బ్రాండెడ్ కలరింగ్ ఇస్తూ కల్తీ సరుకు అంటగడుతున్నారు. కాకినాడలో కల్తీ ఆయిల్ మాఫియా ఇలాంటి జాబితాలోనే చేరింది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. పంజాబ్ విసురుతున్న కల్తీ మాఫియా కాసుల కోసం వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ముఖ్యంగా కల్తీ వంట నూనెలు ప్రాణాలకు పొగపెడుతున్నాయి. ఇది కాకినాడ శివార్లో ఉన్న లోహియా ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీ. గోల్డ్ ప్లస్ పేరుతో సన్ఫ్లవర్ ఆయిల్ ని మార్కెట్లోకి పంపుతోంది ఈ ఫ్యాక్టరీ. ఇందులో లొసుకులున్నాయని గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అధికారులు దాడులు చేశారు. ఇందులో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకొచ్చాయి. అక్మార్క్ అనుమతి లేకుండా ఆయిల్ ని ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 895 బాక్సుల్ని సీజ్ చేశారు. 13,425 లీటర్ల కల్తీ నూనె ఈ సోదాలో దొరికింది. దీని విలువ 13 లక్షలకు పైగానే ఉంటుంది. కల్తీ విషయానికొస్తే పేరుకు మాత్రమే అది సన్ఫ్లవర్ నూనె, కానీ అందులో 80% ఉండేది పామాయిలే. నకిలీ అక్మార్క్ ఉపయోగిస్తూ కాకినాడలోని లోహియా ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీ చాలా కాలంగా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. కొద్ది మొత్తంలో మాత్రమే వేరుశెనగ, సన్ఫ్లవర్ ఆయిల్, మిగతాదంతా ఇక పామాయిలే. ఇలా కల్తీ నూనెకు సన్ఫ్లవర్ కలరింగ్ ఇచ్చి జనాల్ని దారుణంగా మోసం చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. నకిలీ సరుకును సీజ్ చేసిన అధికారులు లోహియా యాజమాన్యంపై సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి కల్తీ నూనెల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. బ్లెండెడ్ వెజిటబుల్ ఆయిల్ వచ్చేసి ఇది మ్యాండేటరీ కిందికి వస్తుంది. సో వితౌట్ అగ్మార్క్ సర్టిఫికేషన్ వాళ్ళు మార్కెట్లో చేయడానికి లేదు. సో కంపల్సరీగా ఇది వీళ్ళు తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఆస్పెక్ట్లో మేము కేసు వీళ్ళ మీద ఫైల్ చేశాము కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి. సెక్షన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కింగ్ యాక్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1937 యాక్ట్ 3 and 4 సెక్షన్ కింద వీళ్ళకి కేసు బుక్ చేసి అండ్ అండర్ IPC 420. సో ఇది చీటింగ్ టు ద పబ్లిక్, ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ లైసెన్స్ టు ద ప్యాకింగ్ ఆఫ్ ద బ్లెండెడ్ వెజిటబుల్ ఆయిల్స్ డీమ్స్ టు చీట్ టు ద పబ్లిక్. ప్యాక్ చెయ్యి మార్కెట్లోకి తోసేయి అన్నట్లు కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక వస్తువు మార్కెట్లోకి రావాలంటే 1.25 లక్ష పర్మిషన్లు అవసరం. అన్ని విధాలుగా అధికారులు పరిశీలించిన తర్వాతే మార్కెటింగ్ కు అనుమతిస్తారు. అడ్డదారిలో వెళ్లడానికి ఇవన్నీ అవసరం లేదనుకుంటున్న కొంతమంది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కొంతకాలంగా కాకినాడలో లోహియా కంపెనీ చేస్తున్న కల్తీ కహానీపై అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. గోల్డ్ రిచ్ ప్లస్ ఆయిల్ పేరుతో పామాయిల్ ని కలిపి అడ్డుగోలుగా కల్తీ చేస్తోంది ఈ కంపెనీ. ఇటు వీరికి పర్మిషన్లు ఉన్నప్పటికీ కాకినాడలో చేసే ప్యాకింగ్ లోనే కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. లోహియా ఆయిల్ కంపెనీపై సర్పవరం పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. ఆయిల్ కల్తీ జరిగిందని తేలడంతో తర్వాత చర్యలకు సిద్ధమవుతున్నారు.